అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్ లో డెమోక్రటిక్ సోషలిస్ట్ గా విజయ బావుట ఎగురవేసి ప్రపంచంలో మార్పుకి నాంది పలికి ప్రత్యామ్నాయ మార్గాన్ని జోహ్రాన్ మాబ్దాని చూపెట్టారని శాసనమండలి మాజీ సభ్యులు కెఎస్ లక్ష్మణరావు తెలిపారు. గుంటూరులోని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ఆధ్వర్యంలో న్యూయార్క్ మెహర్ జోహ్రాన్ మాబ్దాని విజయంపై విశ్లేషణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడారు. జోహ్రాన్ మాబ్దాని విజయం ఆర్థిక అసమానతలపై, జీవన వ్యయ సంక్షేమంపై విజయంగా అభివర్ణించారు. ట్రంప్ పాలన పట్ల విసిగి వేసారిన న్యూయార్క్ ఓటర్లు జోహ్రాన్ మాబ్దాని విజయం వైపు మొగ్గారని తెలిపారు. కార్యక్రమంలో విశ్రాంత అడిషనల్ ఎస్పీ కేవీ చలపతిరావు, జన చైతన్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి ధనుంజయ రెడ్డి, రేట్ పేయర్స్ అసోసియేషన్ నేత వల్లూరి సదాశివరావు, బత్తుల కోటేశ్వరరావు, సదాశివన్, అలా అనంతరామయ్య, కొల్లి రంగారెడ్డి, నరేంద్ర, విఠల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సంపద పెరుగుతూ ఉంటుంది, కానీ ఆదాయ వ్యత్యాసాలు విపరీతంగా పెరిగినాయి, ఆర్థిక వ్యత్యాసాలు విపరీతంగా పెరిగినాయి. మనం ఇక్కడి నుంచి ఏమనుకుంటున్నాం, అమెరికా అంటే అంతా ధనికులే, అమెరికా అంటే ఒకడు 6 కార్లు ఉన్నాడు, 7 కార్లు ఉన్నాడు అని అనుకుంటున్నాం. కానీ మనం గుర్తించాల్సింది, ఎక్కడ జోహ్రాన్ సక్సెస్ అయ్యాడు. జోహ్రాన్ సక్సెస్ మొత్తానికి కారణం ఏంటంటే, ఇతర ఫ్యాక్టర్స్ అలా పెట్టాడు. కారణం ఏంటంటే, అతను ఒక ఎకనామిక్ ఎజెండా నిర్దిష్టంగా తీసుకున్నాడు. మెయిన్ పాయింట్ ఒక ఎకనామిక్, అతను చూశాడు తన చుట్టూ న్యూయార్క్లో జరుగుతున్నది అన్నది కూడా. సాధారణ ప్రజలు, మధ్యతరగతి ప్రజలు ఏమి ఇబ్బందులు పడుతున్నారో గమనించి ఒక ఎకనామిక్ ఎజెండా తీసుకుని కొన్ని స్లోగన్లు చెప్పాడు ఆయన. ఏమిటి ఆ ఎకనామిక్ ఎజెండాలో ఏం చెప్పాడు? గృహ నిర్మాణం, ఇళ్ల అద్దెల కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు, నేను వస్తే గృహ నిర్మాణానికి సంబంధించి కొన్ని చేస్తాను, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ రవాణాకు సంబంధించి కొన్ని చేస్తాను, ఉద్యోగాలకు సంబంధించి కొన్ని సృష్టించడానికి చేస్తాను. పేర్లు గుర్తులేవు, కానీ చాలా పాలస్తీనాను సమర్థించే వాళ్ళు, ఇజ్రాయెల్ను ఈ కేసు మీద వ్యతిరేకించేవాళ్ళు, అదే కాకుండా సామాజిక కార్యకర్తలు, పాత్రికేయులు, పేదల పట్ల పోరాడేవాళ్ళు, వీళ్ళందరి తరఫున నిలిచి ఎన్నికల్లో పోటీ పడుతున్న స్థానిక రాజకీయ నాయకుల తరఫున ప్రచారం చేశాడు. అప్పుడే ఆయనకు ప్రచార సరళి అబ్బింది, ప్రచార కళ అబ్బింది. ఇంకా ఇప్పుడు కూడా ఈ ప్రచారంలో ఆయన ఏం చేశాడంటే, అన్ని భాషల్లోనూ చిన్న చిన్న లఘు చిత్రాలను ప్రదర్శించాడు, అన్ని భాషల్లోనూ అన్ని సినిమాల్లోనూ ఉన్న చిన్న చిన్న బిట్లను ప్రదర్శించాడు. మన దేశంలో అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర వీళ్ళందరినీ ప్రదర్శించాడు. దాంట్లో పేదరికాన్ని గురించిన బిట్లను మాత్రమే ఎన్నుకున్నాడు, పేదరికాన్ని ఎదిరించిన బిట్లను మాత్రమే ఎన్నుకున్నాడు. ఒక దాంట్లో ఒక పాత్రధారి అంటాడు, నేనెవరు అనుకున్నావు, ఎంత ఆస్తి ఉంది నాకు, ఎంత ధనం ఉంది నాకు, ఎంతమంది వెనకలు ఉన్నారు నాకు, ఎంతమంది తండ్రులు తాతల ఆధ్వర్యం ఉంది నాకు. నువ్వు అమెరికాలో ఏ సంఘటన జరిగినా కూడా దానికి విశ్వవ్యాప్తంగా గుర్తింపు ఉంటుంది, దాని పరిణామాలు ప్రపంచం మీద ఉంటాయి. ఇవాళ న్యూయార్క్లో ఒక మమ్దాని అనే 34 ఏళ్ల కుర్రాడు ఎన్నికైతే ఎందుకు ఇంత ప్రాధాన్యత వచ్చిందంటే, నేనేమనుకుంటున్నానంటే ఇది మామూలుగా ఎన్నిక కాదు, ట్రంప్ మీద ఎన్నిక. ట్రంప్ మీద గెలిచాడు. ఒక అమెరికన్ ప్రెసిడెంటు ఒక మేయర్ ఎన్నికలో జోక్యం చేసుకొని అతన్ని ఓడించడానికి శతవిధాలా ట్రై చేశాడు, అయినప్పటికీ కూడా గెలిచాడు. అలాగా ట్రంప్ దుష్ట పరిపాలన మీద, గందరగోళ పరిపాలన మీద